అందరికీ చెప్పి నేను రవికుమార్ సిక్కిరమల్లి మాలమాడు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు చాలామంది కూడా రవికుమార్ ఏంటి బస్ స్టాండ్ ఇప్పుడే గుర్తుకొచ్చిందా రవికుమార్కి, ఇప్పటి నుంచే పోరాటం చేస్తున్నాడు ఆ టైప్లో అనుకుంటున్నారు. నాకు బస్ స్టాండ్ ఇప్పుడు గుర్తుకు రావడం కాదు, నాకు డిసెంబర్ 2023 2వ తారీఖునే నేను పుట్టింగ్స్ వేస్తున్నప్పుడు, ఈ కళ్యాణ మండపం పుట్టింగ్ వేస్తున్నప్పటి నుంచి పోరాటం ఉన్నది. ఈ వీడియో అయినాక నేను వీడియో లింక్ పెడతాను. నేను వాయిస్ ఇచ్చిన వీడియో నేను పెడతాను. ఈ రోజుది కాదు పోరాటం ఇది, ఓకే. గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను నేను. ఆ విషయం తెలుసుకోండి. ఫస్ట్ కాగితం పూర్వకంగా నేను గ్రీవెన్స్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను గ్రీవెన్స్లు ఇచ్చాను. హేమంత్ శుక్లా గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి పోరాటం ఉన్నది. గ్రీవెన్స్లో 4-5 కంప్లైంట్లే ఉన్నాయి దీని మీద. ఏపీ సీఎంకి, ఏపీ డిప్యూటీ సీఎంకి, అదేవిధంగా గవర్నర్ గారికి, అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాను నేను. నా సమస్య ఇదని ఎవరు పట్టించుకోలేదు. దానికోసం ఈరోజు నేను కూర్చున్నాను. పోతే మన జిల్లాలో ఈ బస్ స్టాండ్ నాకు ఒక్కడికే అవసరం కాదు, ప్రజా ప్రయోజనార్థం అందరికీ అవసరం ఇది. పోతే ఇంకొక చిన్న విషయం చెప్తాను మీడియా మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి, అదేవిధంగా మన న్యూస్ ఛానల్ వాళ్ళకి, శాటిలైట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, పాత్రికేయులు అందరికీ ఒకే విషయం చెప్తున్నాను. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఎవరిని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాను. సార్, జిల్లా కలెక్టర్ గారు, మా మమ్ముడివారానికి బస్ స్టాండ్ మాకు అవసరమా, అవసరం లేదా? మీరు మీడియా ద్వారా చెప్పండి. మీ మమ్ముడివారానికి బస్ స్టాండ్ అవసరం లేదు అని మీరు ఒక పత్రికా ప్రకటన ఇవ్వండి, దీక్ష విరమిస్తాను. అదేవిధంగా మమ్ముడివారం ఎంఆర్ఓ గారు, మీరు చెప్పండి సార్, మమ్ముడివారం బస్ స్టాండ్ అనేది మీకు అవసరం లేదు, మమ్ముడివారానికి అవసరం లేదు, ఇది ప్రజా సమస్య కాదు, మమ్ముడివారం బస్ స్టాండ్ మీకు అవసరం లేదని ఒక పత్రికా ప్రకటన ఇవ్వండి ఎంఆర్ఓ గారు, నేను దీక్ష విరమిస్తాను. అదేవిధంగా ప్రతినిధుల్లోకి వస్తే మన మమ్ముడివారం ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు, మీరు చెప్పండి సార్, ఒక పత్రికా ప్రకటన ఇవ్వండి. రవికుమార్ చేసేదంతా దగకోరు దగ ప్రజలకు విరుద్ధం, లా అండ్ ఆర్డర్కి విరుద్ధం రవికుమార్ చేసే కార్యక్రమం, మాకు బస్ స్టాండ్ వద్దు అని ఒక మాట చెప్పండి. మమ్ముడివారం ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారు, నేను దీక్ష విరమిస్తాను. అదేవిధంగా హరీష్ మాధురి గారు, దళిత బుద్ధి బిడ్డ హరీష్ మాధురి గారు, చెప్పండి, రవికుమార్ చేసేదంతా ఫ్రాడు, ఇప్పుడు చేసే కార్యక్రమం అంతా ప్రజలను రెచ్చగొడుతున్నాడు, భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఇటువంటి ఏమన్నా మీకు అనిపిస్తే ఇటువంటి పనులు చేస్తాడు రవికుమార్ అంటే మీరు ఒక ప్రెస్ మీట్ ఇవ్వండి. మాకు బస్ స్టాండ్ వద్దని, మాకు బస్ స్టాండ్ అవసరం లేదు మమ్మడారానికి అని ఇవ్వండి. అదేవిధంగా ఏ ఎమ్మెల్యే అయితే లీడింగ్లో ఉండగా ఈ బస్ స్టాండ్ లీజుకి ఇచ్చే ఒప్పందంలో ఆయనది కూడా ఒక పాత్ర ఉందో, ఆయన పేరే గౌరవ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు. పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మీకు చెప్తున్నాను, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ 2029 మళ్ళీ మీరు ఎమ్మెల్యే కదా, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా, మీరు చేసిందే ఇదంతా, మీ హయాంలో చేసిందే ఇదంతా. చెప్పండి పొన్నాడ వెంకట సతీష్ కుమార్కు, మమ్ముడివారానికి మాకు బస్ స్టాండ్ వద్దు, రవికుమార్ అంతా ఫ్రాడ్ చేస్తున్నాడు, అందరం రెచ్చగొడుతున్నాడు అని మీకు అనుకుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, పత్రికా ప్రకటన, మాకు మమ్ముడివారం బస్ స్టాండ్ వద్దని చెప్పండి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పినిపి విశ్వరూప్ గారు, మీరు చెప్పండి సార్, మీ స్థానికంగా మీ ఊరే కదా, ఇది మీ నియోజకవర్గమే కదా, స్థానికంగానే కదా, మీరు కూడా చెప్పండి, రవికుమార్ ఫ్రాడ్ గాడు, మాకు వద్దు, మమ్ముడివారం బస్ స్టాండ్ మాకు వద్దు అని మీరు ఒక పత్రికా ప్రకటన ఇవ్వండి, నేను దీక్ష విరమిస్తాను. అదేవిధంగా ఎనీ డిపార్ట్మెంట్, డీజీపీ దగ్గర నుంచి డిఐజీ వరకు, ఎస్పీ వరకు, సిఏ ఎస్ఏ వరకు మీరందరూ చెప్పండి, రవికుమార్ లా అండ్ ఆర్డర్ని భంగం చేస్తున్నాడు, అది చేసే దాంట్లో అవినీతి అంతా నీతి లేదు, ప్రజా ప్రయోజనార్థం కాదు, బస్ స్టాండ్ మాకు వద్దని లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎవరో ఒకరు చెప్పండి, ఈ బస్ స్టాండ్ మాకు వద్దని నేను దీక్ష నిర్మిస్తాను. కానీ వీళ్ళందరూ కూడా బస్ స్టాండ్ కావాలంటే తక్షణమే బస్ స్టాండ్లకు బస్సులు వెళ్తున్నాయి. ఇప్పుడు బస్సులు వెళ్ళడం కాకుండా బస్ స్టాండ్ ఏ విధంగా అయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో అదేవిధంగా ప్రజల సౌకర్యం కల్పించిన తర్వాత దీక్ష విరమిస్తాను. లేదా మాకు బస్ స్టాండ్ వద్దని చెప్పండి, నేను ఇప్పుడే దీక్ష విరమించేస్తాను.
ఈ మీడియా ద్వారా చేస్తున్నాను. ఖచ్చితంగా మీడియా మిత్రుల పాత్రికలు అందరూ కూడా నేను ఎవరైతే పేర్లు చెప్పానో ఆ పేర్లు అందరికీ కూడా మైక్ పట్టుకెళ్ళి, ఇంకోటి ఎమ్మెల్యే గారు, లీడింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుబ్రాజ్ గారు, మనకు బస్ స్టాండ్ వద్దా కావాలా వద్దా అని అడగండి. ఆయన ఏం చెప్తారో ఇంటర్వ్యూ చేయండి. ఎంపీ గారు ఇంటర్వ్యూ చేయండి, ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూ చేయండి, మాజీ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ చేయండి, మాజీ మంత్రి గారిని ఇంటర్వ్యూ చేయండి. నేను ఎవరి పేర్లు అయితే చెప్పానో డెసిగ్నేషన్ పేర్లు కూడా వీళ్ళందరూ మీరు ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళ బస్ స్టాండ్ వద్దంటే విత్ క్షణమే వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చిన క్షణమే నేను ఈ దీక్షా ప్రాంగణం విరమించి ఇంటికి వెళ్ళిపోతాను. జైభీం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని గత 5-6 సంవత్సరాల పైనే వాడడం మానేశారు. ఇది ఉద్దేశపూర్వకంగానే వాడడం మానేశారు. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణం మొత్తం అంతా కూడా ప్రభుత్వం ఆక్రమించి, అక్కడ లోకల్ లీడర్లందరూ ఆక్రమించేసి ఈ బస్సులు బస్ స్టాండ్ లోపలికి రాకుండా చేసి ఈ బస్ స్టాండ్ గ్రౌండ్ని చూసారా, ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం ఏంటంటే కళ్యాణ మండపం. ఈ బస్ స్టాండ్ ప్రాంగణాన్ని కళ్యాణ మండపానికి లీజుకి ఇచ్చేశారంట. లీజ్ అది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 90 సంవత్సరాలు తెలియదు. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తిని బయట ప్రైవేట్ వ్యక్తులకి లీజుకి ఎలాగిచ్చారని నాకు సమాధానం చెప్పాలి.